నగరంలో తొలగిస్తున్న ఫుట్పాత్ ఆక్రమణలు దక్షిణ నియోజకవర్గంలో ఆగ్రహ జ్వాలలు రేపుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యేకు తెలియపరచకుండా ఎంతో కాలం నుంచి జీవనోపాధి చేసుకుంటూ జీవిస్తున్న పేద కుటుంబాల షాపులను తొలగించడం హేయమైన చర్యగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ నియోజకవర్గం జైల్ రోడ్లో నిర్వహిస్తున్న ఫుడ్ కోర్టును తొలగించాలనుకున్నప్పుడే స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలనే కనీస బాధ్యత జీవీఎంసీ అధికారులకు లేదా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మేయర్, జీవీఎంసీ కమిషనర్ వాళ్లే కౌన్సిల్లో పెట్టి వాళ్లే నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ అన్యాయంగా ఫుడ్ కోర్ట్ షాపులు తొలగించడాన్ని వంశీకృష్ణ శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. స్థానిక ఎమ్మెల్యేలకు తెలియకుండా జీవీఎంసీ మేయర్, కమిషనర్ చేసే ఇలాంటి దుర్మార్గమైన చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా వ్యాపారాలన్నీ తీసేస్తే రోడ్డును పడ్డ పేద ప్రజలు ప్రభుత్వాన్ని నిందిస్తారే తప్ప మేయర్నో కమిషనర్నో నిందించరని అన్నారు. మేయర్, కమిషనర్ దుందుడుకు చర్యల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నైట్ ఫుడ్ ప్రాముఖ్యత ఎంతో ఉందని ఎమ్మెల్యే తెలిపారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో కూడా నైట్ ఫుడ్ కోర్టులు సామాన్యులకు, మధ్యతరగతి వారికి తక్కువ ధరలకే ఆహారం అందిస్తున్నాయని చెప్పారు. అటువంటి నగరాలకు తక్కువ కాకుండా ఉన్న విశాఖలో నైట్ ఫుడ్ కోర్టుల ప్రాముఖ్యత ఉందా లేదా అని ప్రశ్నించారు. ఐటీ రంగంగా కూడా అభివృద్ధి చెందుతున్న నగరంలో జైల్ రోడ్ నైట్ ఫుడ్ కోర్టులోకి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. ఫుడ్ కోర్ట్ ద్వారా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నప్పటికీ మేయర్, కమిషనర్ ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేయడం చాలా బాధాకరమని, అవసరమైతే వారికి కార్డులు ఇచ్చి అద్దెలు నిర్ణయించి చట్టబద్ధంగా ప్రోత్సహించాలే తప్ప ఇటువంటి హేయమైన చర్యలు చేపట్టి ఎమ్మెల్యేలకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆ నెపాన్ని ఎమ్మెల్యే చేయమన్నారు అని చెబుతూ తనపైకి నెట్టడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు.